పరివర్తన ఉంటే సరిపోద్దా? పరివర్తనకు తగిన పనులు కూడా మనలో చేయాలా? ఈరోజు చిన్న ప్రార్థనకు వస్తావు, భర్తను క్షమిస్తున్నావా? అత్తను క్షమిస్తున్నావా? తోడు కోడలను క్షమిస్తున్నావా? అన్నదమ్ములు క్షమిస్తున్నావా? అక్కా చెల్లెలు క్షమిస్తున్నావా? క్షమించటం లేదు అంటే, ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా క్షమించటం లేదు అంటే నీలో పరివర్తన లేనట్టే. నీలో పరివర్తన లేనప్పుడు రేపటి రోజున నీవు చేసిన పాపాన్ని కూడా దేవుడు క్షమించడు. పరలోక ప్రార్థన చెప్పుకుంటాం కదా, పరలోకమందున్న మా తండ్రి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు ప్రభు అంటాడు. ఇక్కడ నీవు క్షమిస్తేనే రేపటి రోజున నేను నిన్ను క్షమిస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుళ్ళో ఒకరికి ఒకరు సమాధానం చెప్పుకుందాం కాక అంటాం, అవునా?